ఒకానొకప్పుడు ఒక చిన్న చీమ అనుకోకుండా చెరువులో పడిపోయింది. ఆ సమయంలో చెరువు పక్కనున్న ఒక చెట్టు మీద ఒక పిచ్చుక కూర్చొని ఉంది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న చీమను చూసి ఆ పిచ్చుకకు జాలి కలిగింది. వెంటనే ఆ చెట్టు నుండి ఒక ఆకును తుంచి నీటిలో వేసింది. ఆ ఆకును పట్టుకొని చీమ క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఆ విధంగా పిచ్చుక చీమ ప్రాణాలను కాపాడింది. మరుసటి రోజు ఒక మనిషి ఆ అడవికి వచ్చాడు. ఆ మనిషి చేతిలో బాణం ఉంది. చెట్టు మీద కూర్చున్న పిచ్చుకను పట్టుకోవాలని ఆ బాణం విసిరాడు. ఇది గమనించిన చీమ వెంటనే ఆ మనిషి కాలి మీద గట్టిగా కుట్టింది. నొప్పి భరించలేక ఆ మనిషి కింద పడిపోయాడు. దాంతో పిచ్చుక భయపడి అక్కడి నుండి ఎగిరిపోయింది. ఆ విధంగా చీమ పిచ్చుక ప్రాణాలను కాపాడింది. కొంతకాలం తరువాత ఆ చీమ మరియు పిచ్చుక మంచి స్నేహితులుగా మారారు. ఇలా వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఉపకారం చేసిన వారికి ప్రతి ఉపకారం చేయాలి. కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం గొప్ప విషయం. బాయ్ బాయ్.